హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఒక లాంగ్ వీడియోతో వచ్చానమాట. చాలా డేస్ అవుతుంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక, కుదరట్లేదు అస్సలే. అండ్ ఇక్కడ నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది, అందరికీ తెలుసు. నేనే లేట్గా వెళ్తున్నాను ఐ థింక్. టెంపుల్ చాలా బాగుంటుందని అందరూ అనడమే తప్ప నేను వెళ్ళలేదు. ఎప్పటి నుంచో అనుకుంటే ఈరోజు సెట్ అయిందనమాట వెళ్ళడానికి. బయట నుంచి అయితే టెంపుల్ చాలా బాగుంది. అండ్ పార్కింగ్ ఏరియా, టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఎంట్రీ అవ్వగానే పార్కింగ్ కోసం లోపలికి మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం యాక్చువల్గా. సో ఎక్కువ క్రౌడ్ లేదు. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని దర్శనానికి అయితే బయలుదేరిపోయాం మేము. అయితే ఇక్కడ కొబ్బరికాయ వేరే దగ్గర కొట్టి లోపలికి వెళ్ళాలి, మాకు తెలియదు. ఫస్ట్ డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కానీ వాళ్ళు మళ్ళీ చెప్పాక బ్యాక్ వచ్చామన్నమాట. ఇక్కడ మా బాబు కొడతాడంట కొబ్బరికాయ, ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి. ఫైనలీ కొబ్బరికాయ కొట్టేసి మేమైతే దర్శనానికి బయలుదేరాము. క్రౌడ్ ఎక్కువగా లేదు కాబట్టి ఈజీగానే దర్శనం అయిపోయింది. ప్రదక్షిణాలు ఒక 5 ప్రదక్షిణాలు చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. సో అందుకనేసి ప్రదక్షిణాలు కూడా చేసాం మేము. టెంపుల్ అయితే చాలా ఏమంటారు విశాలంగా ఉంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇలా కైని నిలబెట్టి ఏదైనా మనసులో కోరుకుంటే జరుగుతుందంట. చాలాసేపు ట్రై చేశాను నేను, అవ్వట్లేదు. ఇంకా అవ్వదు అని వదిలేద్దాం అనుకునే టైంకి ఓకే ఫైనల్లీ నిలబడింది. కాకపోతే 1 రూపీ కాయిన్ పెట్టాలంటారు. నేను 10 రూపీస్ కాయిన్ పెట్టినా, మా ఆయన అదే అన్నాడు, 1 రూపీ కాయిన్ పెట్టి అట్లా పెట్టుకోవాలి, నువ్వేమో 10 రూపీస్ కాయిన్ పెడితే అది ఎట్లయినా ఆగుతుంది, నీ కోరిక తీరదు అనేసి కాసేపు ఏడిపించిండు అనమాట. అదొక నమ్మకం. అది తీరదా సెకండరీ. ఏంటంటే అలా పెడితే ఒక నమ్మకం అనమాట, అవుతుందేమో అనేసి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల నేను మొబైల్ పట్టుకొని తిరుగుతుంటే ఒక ఆమె ఆల్రెడీ సీరియస్ అయిందనమాట. అండ్ ఇక్కడ చాలా బాగుంది. బయటకు వచ్చాక ప్రసాదం తీసుకోవడానికి అనేసి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ తినడానికి కూర్చున్నాము. చాలా పావురాలు ఉన్నాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే ఫుల్గా ఎంత బాగా ఆడుకున్నాడో. మా పాప కూడా. ఇక్కడ ప్రసాదం పులిహోర లడ్డు 2 ఉంటే మా హస్బెండ్ తీసుకొస్తే తింటున్నాను నేను. మా పాపతో కాసేపు ఆడుకొని, అండ్ ఇక్కడ ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి పక్కన, అవి కూడా విజిట్ చేసామన్నమాట. ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి. పర్టికులర్గా నాకు గుర్తుకు లేదు ఏమేమి టెంపుల్స్ అనేది. పైకి వెళ్తే ఉంటాయి టెంపుల్స్. మా పాప మస్తు అల్లరి చేస్తుంది, అందరినీ పలకరిస్తుంది వచ్చిపోయే వాళ్ళందరినీ. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ ఇంకోటి పైకి వెళ్తే ఇక్కడ ఒక 3 టెంపుల్స్ ఏమో ఉన్నాయన్నమాట. ఇంకా దర్శనం అయిపోయింది, మేమైతే రిటర్న్ అయిపోయాము. కానీ చాలా బాగా అనిపించింది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బయట వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ పిక్ దిగుదాం అనుకున్నాము కానీ మా ఆయన ఆగలేదు, బండి తీసుకొని వచ్చేసిండు. ఇంకా బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.